కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ అనిల్ అందుబాటులో ఉన్నారు. అనిల్, కరెంట్ కండిషన్ ఎలా ఉంది అక్కడ? దాదాపు 8 మంది మృతి చెందారని చెప్తున్నారు, చాలా మంది గాయపడ్డారు, వాళ్ళని ఆసుపత్రులకు తరలించారని చెప్తున్నారు. వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడికి వచ్చారా? ప్రజెంట్ కండిషన్ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిందని తెలుసుకున్నటువంటి ఎవరైతే కార్మికుల కుటుంబ సభ్యులు ఉంటారో వారంతా ఒక్కొక్కరుగా ప్లాంట్ గేట్ వద్దకు చేరుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ లో భద్రతా ప్రమాణాలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయనేది మరోసారి అర్థమైంది. ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రమాదాలు స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్నాయి. అలాగే గడిచిన ఏడాది 2 ఏళ్ల కాలంగా ఎక్కడికక్కడ కార్మికులు చనిపోతూ ప్రమాదాలు జరుగుతున్నాయి స్టీల్ ప్లాంట్ లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది కార్మికుల భద్రతను ఏమాత్రం పట్టించుకోలేదు, పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది కార్మికుల నుంచి వినపడుతున్నటువంటి మాట. ఈ ఘటనపై కార్మిక సంఘాలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎవరైతే మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన అధికారులు కనీసం సేఫ్టీ అనే ఆడిట్ కూడా నిర్వహించకుండా భద్రతా ప్రమాణాలను పూర్తిగా పట్టించుకోకుండా వ్యవహరించడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాం. మరోవైపు 10,000 మందికి పైగా పనిచేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ లో దాదాపుగా కార్మిక శక్తి పడిపోతూ వస్తుంది. దాదాపు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించారు. కార్మిక శక్తి తగ్గిపోతున్నటువంటి ఈ క్రమంలోనే ఉత్పత్తిని పెంచాలనేటువంటి ఒత్తిడి కార్మికులపై పెంచడం, టార్గెట్లు పెట్టడం, ఉత్పత్తిని బట్టే జీతాలు ఇస్తామని చెప్పి యాజమాన్యం ఇచ్చినటువంటి సర్క్యులర్ ఆధారంగా పూర్తిగా కార్మికులు ప్రతిరోజు కూడా ఒత్తిడికి లోనవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే తరుణంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం, కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమైనటువంటి ఘటనగా భావించాల్సి ఉంటుంది. స్టీల్ ప్లాంట్ లో పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పి కార్మిక సంఘాల నేతలు ఎన్నిసార్లు లేఖలు ఇచ్చినా, ఎన్నిసార్లు ధర్నాలు నిర్వహించినా, ఎన్నిసార్లు విన్నవించుకున్నా అక్కడ ఏమాత్రం అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మేనేజ్మెంట్ ఏమాత్రం కార్మికుల పక్షాన నిలబడలేదు అనేది మరోసారి అర్థమవుతోంది. మొత్తంగా చూస్తే కనుక ఎక్కడ చూసినా స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని విభాగాలు, ముఖ్యంగా ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి స్టీల్ మెల్టింగ్ షాప్ 2 ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి విభాగం. అక్కడి నుంచే స్టీల్ అంతా కూడా ద్రవ ఉక్కు అంతా కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉండేటువంటి బకెట్లో ఉన్న ఉక్కు ఒలిగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 10 మందికి పైగా కార్మికులు ఉన్నారు. అందులో ఇప్పటికే 8 మంది మృత్యువాత పడినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా అధికారికంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు క్షతగాత్రులను సిటీలో ఉన్నటువంటి పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించడం జరిగింది. అయితే స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటువంటి వారంతా కూడా ఎక్కువ మంది స్థానికంగా ఉన్నటువంటి నిర్వాసిత గ్రామాల నుంచే వచ్చిన వారు ఉంటారు. ఆ ప్రాంతాలకు చెందిన వారు ఎవరున్నారు ఏంటి అనే వివరాలు కూడా పోలీసులు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. మొత్తంగా చూస్తే అత్యంత విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం ఖచ్చితంగా ఇది యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగింది. మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. అలాగే కార్మికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అనిల్. విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ లో స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2 విభాగంలో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించింది. బకెట్లలో ఉన్న స్టీల్ లిక్విడ్ ఒక్కసారిగా కార్మికులపై పట్టడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే మృతుల్లో 6గురిని గుర్తించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నాయుడు, చెప్పండి, దేశంలోనే ప్రముఖ ఉక్కు కర్మాగారాల్లో ఒకటైన విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు జరిగిన ప్రమాదం అన్నది భద్రతపై ఒక పెద్ద హెచ్చరికగా భావించాలంటారా? విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఏదైతే హాట్ మెటల్ ఉందో హాట్ మెటల్ కార్మికుల మీద పడడంతో ఈ ప్రమాదానికి కార్మికులు గురయ్యారు. ఉదయం షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, అలాగే సెకండరీ షిఫ్ట్ సంబంధించిన కార్మికులంతా కూడా పనిలో నిమగ్నం అయ్యారు. అదే సమయంలో బకెట్లతో వెళ్తున్న హాట్ మెటల్ ఒక్కసారిగా కార్మికుల మీద పడడంతో 8 మంది మనకి చనిపోయినట్లు సమాచారం అందుతుంది. మరి కొంతమంది అంటే 6గురు వరకు కూడా తీవ్రమైన గాయాలు అయినట్లు మనకు తెలుస్తుంది. గాయపడిన వారిని స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని చెప్పి కార్మికులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ ని స్టీల్ యాజమాన్యం పూర్తిగా వదిలేసింది. ఒకవైపు ఉద్యోగులు తగ్గిస్తున్నారు, మరోవైపు
మెయింటెనెన్స్ ని కూడా పట్టించుకోలేదు. కార్మికులు తగ్గించవద్దు, అలాగే స్టీల్ ప్లాంట్ ని మెయింటెనెన్స్ చేయాలి, లేదంటే ఏదో ఒక రోజున కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, కార్మికుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని చెప్పి కార్మికులంతా కూడా గత కొన్ని నెలల నుండి కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా స్టీల్ యాజమాన్యం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడ పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రైవేటీకరణ చేయడం మీద ఉన్నంత శ్రద్ధ కార్మికుల ప్రాణాల మీద కానీ, లేదంటే స్టీల్ ప్లాంట్ మెయింటెనెన్స్ మీద దృష్టి పెట్టడం మీద కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదని చెప్పి కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణ పూర్తిగా గాలికి వదిలేశారు. మొదటి నుంచి చెప్తున్న స్టీల్ ప్లాంట్ లో అలాగే దీన్ని మెయింటెనెన్స్ చేయాలని చెప్తున్నప్పుడు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ, లేదంటే అటు స్టీల్ యాజమాన్యం కానీ పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది. ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. చనిపోయిన కుటుంబాల వారికి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి కార్మికులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ లో ఉన్న కీలకమైన విభాగాలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. మరోవైపు కార్మికుల సంఖ్యను 10,000 వరకు కూడా కార్మికుల సంఖ్యను ఇలా ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉన్న కార్మికులను తొలగించేస్తున్నారు. అయినప్పటికీ కూడా తగిన సంఖ్యలో ఉద్యోగం తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా స్టీల్ యాజమాన్యం అసలు తమ డిమాండ్ ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోలేదు. కనీసం మెయింటెనెన్స్ చేసేలాగుంటే ఈ రోజు ప్రమాదం జరిగి ఉండేదే కాదు, అలాగే కార్మికుల ప్రాణాలు కూడా పోయి ఉండేవి కాదు అంటూ కూడా కార్మికులంతా కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రమాదం జరిగింది తీరు ఇబ్బందికరమైనప్పటికీ దానికి మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరని చెప్పి కార్మికులంతా మండిపడుతున్న పరిస్థితి అయితే మనకే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. విశాఖపట్నం SMS 1లో ఏదైతే ఈ హీట్ చేసేటువంటి ఐరన్ అంతా కూడా స్పిల్ అయ్యి దాదాపు 8 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారని, ఇంకా కొంతమంది కూడా ఉంటారనేటువంటిది సమాచారం వస్తూ ఉంది. మొదటి నుంచి స్టీల్ ప్లాంట్లో ఈ గడిచినటువంటి 2 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టడం మానేశారు. కేవలం దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనతో దాన్ని ఏదో రకంగా ఇది నష్టాలు కలిగిస్తూ ఉంది, లేకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనటువంటి ప్రమాదాలు ఇప్పుడే ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఇంతమంది ప్రాణాలు తీసేసేటువంటి దానికి ఎవరు కారకులు అనేటువంటి దాని మీద తప్పకుండా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పటికిప్పుడు ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మాకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద మాట్లాడలేకపోయినా కేవలం అశ్రద్ధతో, కేవలం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో, స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎప్పటి నుంచి అయితే ఉందో మనందరూ కూడా చూసాం. కేవలం ఈ అంశాల మీద ఇది జరిగిందా లేకపోతే మరో దీని మీద జరిగిందా, దీనికి కారకులు ఎవరు, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.